కీర్తనల గ్రంథం 31 అధ్యాయం 15వ వచనము. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. దావీదు భక్తుడు ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. కీర్తనాకారుడైన దావీదు ఆయన శ్రమలలో, శోధనలో, కష్టాలలో ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తూ, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నా బలము, నువ్వు నా కోట, నువ్వు నా ఆశ్రయదుర్గము, నువ్వు నా ఉన్నత దుర్గము. దేవా, ఇదిగో నా కాలగతులు నీ వశములో నున్నవి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, మన కాలగతులన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయి. అంటే కాలము, మనము చూస్తున్న ఈ టైం ఏదైతే ఉందో, మనం అనుకుంటున్నాం ఈ టైం మన చేతిలో ఉందని. ఈ కాలము మన చేతిలో లేదు. మనం చూస్తుంటున్నాము, ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని చేతిలో వారి యొక్క కాలం ఉన్నది, మన చేతుల్లో లేదు. దావీదు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో రకాలుగా వేదనలు అనుభవిస్తూ ఉన్నా కూడా దావీదు ఒకటి తెలుసుకున్నాడు. తన జీవితంలో తన ఆలోచన ప్రకారము, తన ఇష్టానుసారంగా తను జీవించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన యొక్క కాలగతులన్నీ కూడా జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆయన ధైర్యం వహించాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. నా సమయము, నా కాలము ఏదైతే ఉందో, నా టైం ఏదైతే ఉందో, అది నా చేతుల్లో లేదు, కానీ నా దేవుని చేతుల్లో ఉంది అని ధైర్యము తెచ్చుకుని అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉన్నాడు. నా ప్రియ సోదరుడ, సోదరి, భూమికి రావడం అది దేవుని చిత్తము. ఈ యొక్క లోకంలో జీవించడం అది దేవుని చిత్తము. అదే రీతిగా ప్రతిదీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎవరంటే మన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు నా కొరకు తన కుమారుని లోకానికి పంపించిన దేవుడు, ఆపదల్లో ఆదుకునే దేవుడు, సహాయము చేయువాడు, బలపరచువాడు ఆయనే. ఈ ఉదయకాలమున నీ ప్రతి సమయములో, అనగా సంతోషములో, దుఃఖములో, అనారోగ్యములో, ఆరోగ్యములో, మరి ఆయన నీకు తోడు ఉండి, నీ కాలం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాడు. దావీదు అంటాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించు. హల్లెలూయా. శత్రువుల చేతిలో నుండి తప్పించడానికి సామర్థ్యుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఈ ఉదయకాలమున ఆయన తన యొక్క వశములో కాలాన్ని ఉంచుకొని ఉన్నాడు. నీకున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో, అనగా నీవు ఏ స్థితి గుండా వెళ్తున్నావో ఆ స్థితిలన్నిటిలో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చేవాడు ఆయనే. కాబట్టి మనము దేవుని యందు నిరీక్షణ, దేవుని వైపు చూడాలి. ఈరోజు ఈ సమయం ఉందంటే అది మన చేతుల్లో లేదు, కానీ దేవుని చేతుల్లో ఉంది. ఈ భూమి మీద మనం బతికి ఉన్నామంటే అది ఆయన చిత్తమై ఉంటున్నది. కాబట్టి శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, వేదనలో ఉన్నానని దుఃఖపడకుండా, ఈ టైం ఏదైతే ఉందో అది దేవుని చేతిలో ఉంది. ఆయన ఏ సమయానికి ఏది మన జీవితాల్లో చేయాలనుకున్నాడో వాటిని ఆయన చేయగలిగిన సామర్థ్యుడై ఉంటున్నాడు. కాబట్టి దిగులు పడక, నిరాశ చెందక, ఇంకా ఏం నా జీవితంలో ఇవి కావడం లేదు, ఇంకెప్పుడు నేను బాగుపడతాను, ఇంకెప్పుడు నా జీవితం కుదుట పడుతుంది, ఇంకా ఎంత సమయం కావాలి అనుకుంటున్నా నీకు, నాకు, అందరికీ కూడా ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కాలగతులు నా వశంలో ఉన్నాయి. నీ జీవితంలో ఏ సమయానికి ఏది చేయాలో అది నేను చేయగలుగుతాను. మనము చేయవలసిన పని ఏమంటే నిరీక్షణ కలిగిన వారిగా, విశ్వాసమును వదిలిపెట్టకుండా,
ధైర్యము కలిగిన వారై లోకంలో మనం యేసు వైపు చూసేవారిగా ఉండాలి. ఆయన మనకు శక్తినిచ్చే దేవుడు, ఆయన మనకు బలమునిచ్చే దేవుడు, ఆయన మనల్ని సంరక్షించే దేవుడు అయి ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి మనం స్తోత్రాలు తెలియపరచుకుందాం. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. నీ టైం ఆయన చేతిలో ఉంది కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. దేవుని యొక్క చిత్తములో, దేవుని చిత్తానుసారంగా నీ కాలము సంపూర్ణమయ్యే వరకు దేవుడు తన హస్తాలతో నిన్ను పట్టుకుంటాడు. ఆయన వశంలో ఉన్నావు. టైం ఆయన వశంలో ఉంది. సమస్తము ఆయన చిత్తానుసారంగానే జరగాలి. నా ప్రియ సోదరుడ, సోదరి, దేవుని బిడ్డ, ఉదయకాలం వాక్యం వింటున్న నీవు భయపడద్దు, దిగులు చెందొద్దు. విశ్వాసము కలిగిన బిడ్డగా దేవుని వైపు చూడు. దావీదు ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి. దేవుని చేతిలో అతని కాలం ఉంది కాబట్టి దేవుడు ఆయనను రాజుగా చేశాడు. తగిన సమయమందు ఆయన రాజుగా దేవుడు చేసి అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఉదయకాలమున నిన్ను నన్ను కూడా దేవుడు అదే రీతిగా మరి కార్యమును చేస్తాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటలు వింటున్న నీకు దేవుడు తోడై ఉండి నిన్ను బలపరిచి నిన్ను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా.